Farmers are the backbone of our society. They are the ones who provide us all the food that we eat. As a result, the entire population of the country depends upon farmers. National Farmers Day or Kisan Diwas in Hindi is celebrated on 23rd December to honor the birth anniversary of Chaudhry Charan Singh, the 5th Prime Minister of India. Singh was promoted leader of Indian farmers and is known for his contributions in agriculture and farmers' welfare. National Farmers Day is a day to express gratitude and respect to farmers for their significant role in the agricultural sector. It is also emphasizes the importance of science and technology in farmers' daily operation. Without farmers, no country progress. The life of Indian farmers dedicated to his fields. Now, Vaishnavi speak about farmers in Telugu. ఎప్పుడు తొలకరి వస్తుందా అని కళ్ళు విప్పి కని పెట్టుకుని ఉండి ఎప్పుడు కాలు వరకు నీరు వస్తుందా అని రాత్రి పగలు ఆలోచించి మందుని విత్తనాలని చల్లి నీటి కోసం కూలి కోసం ఇతరులతో పోటీ పడి ఆకు వల్లి పశువులు తొక్కి తిని వేయకుండా రాత్రి పగలు పొలాలలోనే వట్టి నేల మీదనే పడుకొని కాపలా కాసి కుట్టే చెట్లకు పొడిచే తేళ్లకు కరిచే పాములకు శరీరాన్ని అర్పిస్తూ విసుగు విరామము లేకుండా పొలాలకు నీరు పెట్టి దున్ని వర్షం అనక బాడి బందలనక పైరుని నిత్యం కాపలా కాస్తూ ఎరువులు వేసి కలుపులు తీసి పంట పండించి పంటను ఎలుకలు చిలుకలు తినివేయకుండా జాగ్రత్త చేసి పంటను కైలు చేసి ధాన్యం రాసులు పోసి తమ కడుపులు కాలుతూ ఉన్నా కన్నీరు కాలుతూ ఉన్నా భూశ్యాములకు పెత్తందారులకు ఫలితమంతా అప్పగించి వట్టి చేతులు నలుపుకుంటూ ఇళ్లకు పోయి బస్సులు పడే రైతుల దీన స్థితి గురించి ఈ చిన్న నాటకం ద్వారా తిలకిద్దాం. చూడవే చిన్నారి పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు పక్షుల అరుపులు ఆడసయ్యాటలు చూడని కేసాలవే కళ్ళు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే చంపాలకున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే కోయిలల అరే ఏంటో కళ్ళు మీ ఇంట్లో వాళ్ళు మీ అందరూ బాగా చదివి పెద్ద గొప్ప వాళ్ళు అవుతారు అనుకుంటే మెల్ల ఆడుతూ పాడుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు ఫుడ్ని వేస్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. రైతు ఎన్ని నెలలు కష్టపడితే మీ దగ్గరికి ఆహారం వస్తుందో. మీ నాన్న ఏం చేస్తున్నారా? డాక్టర్. మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ నాన్న బిజినెస్. మీ నాన్న? మా నాన్న చిన్న పని చేస్తారు సార్. అదేం పని? మా నాన్న ఒక ఫార్మర్. రైతని చెప్పడానికి ఎందుకు అంత సిగ్గు? ఈ రోజుల్లో ఎవరినైనా ఏమైనా అవుతారని అడుగుతుంటే అందరూ డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, పోలీసులు అంటారు కానీ
దేశానికి వెన్నెముక్క రైతు. రైతు లేనిదే రాజ్యాలు లేవు. దేశ భవిష్యత్తు మూలం రైతు. రైతు అంటే అన్నదాత. జై కిసాన్ అన్నారు. అవన్నీ రైతు గొప్పతనాలు తెలియజేయడానికి రైతును ఒక ఉదాహరణగా తీసుకున్నారు ఒకప్పుడు. నాగలేసి నారు పోసి పంట కోసం ఎదురు చూసి కూటి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ అనునిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణవే. ఏమైంది దొరా? ఈ దస్తావేజులపైన సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇవి? ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమే లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అనవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. పదా. అదే ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కూలి దొరుకుతుంది. ఇక్కడనే ఉంటే మన బతుకులు మారవు. ఇలా అనుకోకు రాములు. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకళ్ళు తినాలంటే ఇంకొకళ్ళు పండించాలి కదా. మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలి మనం వ్యవసాయం మొదలు పెడదాం రావయ్యా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం. ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే నీ అప్పెలా తీరుస్తావయ్యా? కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమబ్బు మానబాణాలే వేయని, నిలువెల్ల మనసు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా.
రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి అమ్మా అమ్మా ఆకలి ఆకలి ఆకలిస్తుందయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో అయ్యా నీ డబ్బులు. డబ్బొద్దయ్యా, అన్నం అన్నం కొంచెం అన్నం పెట్టండి. నన్ను క్షమించు సోమయ్య. ఇన్ని రోజులు డబ్బున్న అహంకారంతో నిన్ను చిన్న చూపు చూసినా నిన్ను చాలా బాధ పెట్టిన. ఈ సృష్టిలో మనిషి ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా మనిషి బ్రతకడానికి మాత్రం ఆహారం తినాలే తప్ప డబ్బుని బంగారాన్ని తిని బ్రతకలేడు. కావున అటువంటి అన్నాన్ని పండించే రైతన్న లేకపోతే ఈ రోజు మనము లేము. చాలా మంది మన దగ్గర కావలసినంత డబ్బు ఉంది కదా, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా అని అనురాని రైతుల్ని తక్కువగా చూస్తుంటారు. అదే రైతు తన ఆహారాన్ని పండించకపోయినా, తను పండించిన పంటను మనకు ఇవ్వకపోయినా, అమ్మకపోయినా మన దగ్గర డబ్బు అంతా వృధా కావడమే కాకుండా మన జీవితం గడపలేము. కాబట్టి మనల్ని సృష్టించింది ఆ భగవంతుడు అయితే ఈ సృష్టిలో మన జీవనం గడపడానికి తోడ్పడేది రైతు. అందుకే రైతుని గౌరవిద్దాం, రైతు కష్టాన్ని గౌరవిద్దాం. On behalf of students of class 6B, I extend my special thanks to our respected principal, Reverend Father Balkumar, for this cooperation and support, and thanks to the teachers guided behind and made this assembly a grand success. Thank you all. Here I remind. We sincerely appreciate and thank the students of class 6B and the class teacher for selecting the theme of the Farmers' Day. There are so many professions in the world. Unknowingly or unknowingly, we make some professions big and some professions small. God is great. When God creates the entire universe, He sets all the professions which are needed for the humanity for their survival. Whether it is an auto driver, or a cycle repairer, or a cobbler, or a farmer, or a president or a prime minister of a country. All these people are needed very much for the growth of the society. So through the enactment of this Farmers' Day, what we should learn is to respect every profession equally. We should not make one profession big and salute it and look at the other profession as low and look down of it. Recently you might have watched the outburst movie of Pushpa. How many of you have watched it? At least half of our school students' hands are up. I heard through the newspapers and media that every ticket costs almost 800 to 1,000 rupees. And if you ask the farmers what is the price they get for their crop for a one sack of rice or vegetables, we can know what is the demand for it. When they released the movie, the actors and directors went to the
government and asked to increase the price for the tickets. But when the farmers sit for dharna, ask for the rise of their price for the crops, government doesn't yield it. That is the saddest reality where we are all living. We need to stand on behalf of the farmers. We need to encourage. Without farming, we can never survive on this earth. Once again, we take this opportunity to thank the class teacher of 6th B and all the class members of 6th B. Let's give them a round of applause.